తెలుసుకున్న వాళ్ళందరూ కూడా యేసు దగ్గరికి రావాలని ఏం చేశారట? అనేక పట్టణముల నుండి, మొదటగా ఎక్కడి నుంచి? అనేక ప్రాంతాల నుండి. ఇప్పుడు నా ప్రశ్న, కల్వరి టెంపుల్ సభ్యులు కాకుండా, మీరు కల్వరి టెంపుల్ సభ్యులు కాదు కానీ ఇతర ప్రాంతాల నుండి, ఇతర పట్టణాల నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూపిస్తారా? కల్వరి టెంపుల్ సభ్యులు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి, పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కల్వరి టెంపుల్ సభ్యులు కాదు కానీ ఈ దిన సేవకులు అందించేటటువంటి సందేశం వినాలని, ఒక రాత్రి అంతా దేవుడితో గడపాలని వీరందరూ రావడం చాలా సంతోషం. కల్వరి టెంపుల్ సభ్యులు ఎంతమందో చూపిస్తారా? కల్వరి టెంపుల్ సభ్యులు. థ్యాంక్ యూ. ఇప్పుడు జాగ్రత్తగా మీలో కొంతమంది గంట సేపు ప్రయాణం చేసి వచ్చారు, 2 గంటల సేపు ప్రయాణం చేసి వచ్చారు. అలా గంట 2 గంటల సేపు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు చూపిస్తారా? గంట 2 గంటల సేపు ప్రయాణం చేసి వచ్చారు. నిజంగా అద్భుతం. ఇంతమంది గంట 2 గంటల సేపు పైగా ప్రయాణం చేసి యేసయ్య సన్నిధికి వచ్చారు. రైట్? ఆ రోజు యేసుక్రీస్తు అలసిపోయి భోజనం కూడా చేయక అరణ్యానికి వెళ్ళి కాసేపు ప్రశ్నిస్తున్నా అని ఆశతో వెళుతూ ఉన్న సమయంలో ఎవడో ఒకడు చూసి ఏం చేశాడు? 10 మందికి తెలియజేశాడు. ఆ 10 మంది కాస్త పల్లెకి, మొత్తం పల్లెంతా కాస్త ప్రాంతానికి, ప్రాంతాలంతా కాస్త పట్టణానికి ఏం చెప్పారు? యేసు వెళ్తున్నాడు, అలా అరణ్యానికి యేసు వెళ్తున్నాడు, అరణ్యానికి వెళ్ళాలండి. యేసు దగ్గరకు వెళ్తే మనకు ఆశీర్వాదం, యేసు దగ్గరకు వెళ్తే అద్భుతమైన సందేశాలు ఇస్తాడు, బ్రతుకులను బాగు చేసేటటువంటి వర్తమానాన్ని ఇస్తాడు, మన జీవితంలో ఉన్న ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. రండి, ఒకరితో ఒకరు చెప్పుకొని హలో అంటూ యేసు ఒడ్డుకు రాక మునుపే వాళ్ళు అక్కడికి వచ్చేసారు. జాగ్రత్తగా చదువుతున్నాను. 33వ వచనం. ఈ మందిరానికి వస్తున్నప్పుడు తక్కువ బైబిల్ తెలుసుకోండి, ఒక చిన్న నోట్బుక్ తెలుసుకోండి. నేను అందించే సందేశాన్ని, మీకు ఇష్టమైనటువంటి పాయింట్స్ని రాసుకునే ప్రయత్నం చేయండి. 33వ వచనం. అనేకులు ఆయనకు తిరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన అరుగెత్తుచు వారికంటే ముందుగా వచ్చేసారు. యేసుక్రీస్తు ఒడ్డుకు రాకముందే వేల మంది, వేలంటే ఏళ్ళు కాదు, వేలు అంటే 10 వందలకు, 20 వందలు, 30 వందలు, 40 వందలు, 50 వందలు, 2,000, 3,000, 4,000, 5,000, 6,000, 10,000, 15,000 పైగా ప్రజలందరూ కూడా ఎలా వచ్చారంటే ఆయన ఒడ్డుకు ముందే వచ్చేసారు. మీరు దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం వస్తారా? వస్తామంటే ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మేము వస్తామని చూపిస్తారా? ప్రతి ఆదివారం మేము మానకుండా ప్రభు సన్నిధికి వస్తామని చూపిస్తారా? చాలా సంతోషం. మీరు మన కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు ఏ ఆరాధనకు వస్తారో మీకు తెలుసు. 6 గంటల ఆరాధన ఉంది, 9 గంటల ఆరాధన ఉంది, 12 గంటల ఆరాధన ఉంది, సాయంత్రం 6